కొన్ని సందర్భాలలో దేవునికి మన విధేయత చూపాలి అంటే భయపడతాం. విధేయత చూపిస్తే ఏదైనా ప్రమాదము కలుగుతుందా అని మనకు అనిపిస్తుంది, అంతే కదండి చాలా సందర్భాలలో. అయితే దేవునికి విధేయత చూపించే సమయంలో ఏదో ప్రమాదం, ఏదో రిస్క్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఏమీ ఉండదండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో దేవుడు యెహోషువ నాయకత్వంలో ఒక మాట అన్నాడు, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలేను. లక్షల మంది ఇశ్రాయేలీయులు యెరికో పట్టణము చుట్టూ తిరుగుతుంటే ఆ బలమైనటువంటి ప్రాకారము పై నుండి వరుసగా బాణములు వేస్తే ఏమైతుందండి? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి విధేయత చూపిస్తే రిస్క్ ఉందా లేదా? బాణములు వేస్తే ఖచ్చితంగా గాయపడతారు లేదా చచ్చిపోతారు. ఇశ్రాయేలీయులు చెదరైపోతారు. ఏ ఒక్క పట్టణాన్ని పట్టుకోకముందే, కనాను రాజ్యములలో ఒక్క పట్టణాన్ని పట్టుకోకముందే వీరు నశించిపోతారు. అంత ప్రమాదం ఉంది. కానీ ప్రమాదము విధేయత చూపే వారికి కాదు, ఎదురుగా ఉండే పరపక్షానికి. నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? రిస్క్ ఉన్నట్టుగా, ప్రమాదం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ రిస్క్ అసలే ఉండదు. సమస్య ఆ ప్రక్కే ఉంటుంది. పరపక్షములో దేవుడు మీతో మాట్లాడుగాక. ఎల్లప్పుడూ ప్రభు యేసుకు విధేయత చూపండి. ఆమేన్.